హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్విఎన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సో మరొక సక్సెస్ వీసాతో మీ ముందుకైతే వచ్చాము గైస్. వడితే దత్తు నాయక్. సో తను ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి తను బీటెక్ చదివి అబ్రాడ్ వెళ్ళాలి అనే ఒక గోల్ తో ఆ, తను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఫర్దర్ ఎంఎస్ చేయాలనేసి మన కన్సల్టెన్సీని అయితే అప్రోచ్ అయ్యారు. సో తన వీసా అయితే ఇన్ టైంలో అయితే వచ్చింది. సో తను ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ మాటల్లో అయితే తెలుసు. కంగ్రాచులేషన్స్ దత్తు, నీ వీసా అయితే వచ్చింది ఇన్ టైంలో. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, సో మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది, మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది మా యూట్యూబ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. Good morning everyone. Myself Vadite Datt Nayak. My father name is Vadite Hari Nayak. మేము మాచల మండలం మాది రెగ్లాన్ తండ. ఫస్ట్ మేము ఆఫ్టర్ బీటెక్ అయిపోయిన వెంటనే వీసా అనేది ప్రాసెస్ పెట్టుకున్నాం. అబ్రోడ్ వెళ్ళాలనే గోల్తో ఉండేవాళ్ళం అండి. సో వెంటనే వీసా అనేది పెట్టుకున్నా అన్న ప్రాసెస్లో మేము యూట్యూబ్ ఛానల్ అనేది చూస్తున్నాం, ఎందుకంటే కన్సల్టెన్సీని మీట్ అవ్వడానికి. సో ఆ టైంలో యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఎస్విఎన్ కన్సల్టెన్సీ అనేది యూట్యూబ్లో వచ్చిందండి. సో మేము వేరే వాళ్ళని కూడా అడిగామండి, ఈ ఎస్విఎన్ కన్సల్టెన్సీ అనేది ట్రస్టా లేకపోతే ఏదైనా ఫ్రాడ్ ఉన్నాయని కనుక్కున్నాం అండి. సో కనుక్కున్న వెంటనే మాకు ట్రస్ట్ అని చాలా మంది చెప్పారు. సో వెంటనే మేము డైరెక్ట్ గా మీట్ అవ్వడానికి వచ్చామండి. మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం బట్టి మాకు కొద్దిగా హోప్స్ అనేది చాలా పెరిగిందండి. ట్రస్ట్ అనేది ఒక పాయింట్ ఆఫ్ లో తెలిసిందండి. సో ఆఫ్టర్ అయిన వెంటనే మేము వీసా ప్రాసెస్ పెట్టుకుందామని స్టార్ట్ చేసామండి. సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు సార్ మాకు? మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన వెంటనే 10th, ఇంటర్ అండ్ ఆధార్, పాస్వర్డ్ అప్లై చేసుకున్నామండి. ఆ పాస్వర్డ్ అయిన వెంటనే ఎగ్జామ్ అనేది మన ఆన్లైన్ చేసుకున్నాం అండి. దాని తర్వాత ఒక డేట్ అనేది ఇచ్చారండి. ఆ డేట్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ మన హైదరాబాద్ లో ఎగ్జామ్ సెంటర్ పడిందండి. దాని తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళు పక్కనే వచ్చేసి తన సెంటర్ చూపించి తన దగ్గరుండి ఎగ్జామ్ రాయించారండి. ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే రిజల్ట్ వచ్చిన తర్వాత మన డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేసాం. స్టార్టింగ్ లో మన పాస్వర్డ్ ఒకటి, 10th, ఇంటర్ అండ్ మన స్కోర్ కార్డ్ ఒకటి, డిగ్రీ అండ్ పిసిసి, నెక్స్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఆల్సో హెల్త్ మన మెడికల్ సర్టిఫికేట్. సో ఎస్విఎన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీతో మీ జర్నీ ఎలా అనిపించింది సార్? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఏ టైం కాల్ చేసినా బాగా రెస్పాండ్ అయ్యారు. ఏదైనా డౌట్ వచ్చినా క్లారిఫై చేసేవాళ్ళండి. సో నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు సార్, ఎలా ట్రస్ట్ అవ్వాలి అనేది? నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ కి అయితే అండి, ఈ ట్రస్టెడ్ కన్సల్టెన్సీ అండి. మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. కింద నెంబర్ కూడా ఉంటాయండి కన్సల్టెన్సీది. ఇదైతే కన్సల్టెన్సీ ట్రస్టెడ్ కన్సల్టెన్సీ, జెన్యున్ గా ఉంటారండి ఏదైనా. సో ఎవరైతే తనలాగా అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ లో ఉన్నారో స్టూడెంట్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మా కన్సల్టెన్సీ నెంబర్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, యూట్యూబ్ లో అయితే. సో ఎవరైతే ప్లాన్ లో ఉన్నారో, ఇంకా మనకి నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటెక్ అని అనుకున్నాము. సో నెక్స్ట్ మనకి మే అండ్ జూన్ ఇంటెక్ కూడా ఉంది. ఈ జనవరి ఇంటెక్ ఎవరైతే మిస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళు వాళ్ళ మనీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, సమ్ డౌట్స్ అవ్వచ్చు, ఎగ్జామ్స్ తో భయపడి ఉండిపోయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మే అండ్ జూన్ ఇంటెక్ మనకైతే అవైలబుల్ లో ఉంది. ఇప్పటికైనా మీ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మా కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. మేమైతే 24/7 అవైలబుల్ లో అయితే ఉంటాము. సో వాళ్ళు దత్తు నాయక్ వాళ్ళ పేరెంట్స్ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకుందాము. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? దత్తు నాయక్ వీసా అయితే వచ్చింది కదా, సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా అనిపించిందా సార్? సో ఎవరైతే ఇంకా వీసా రాకుండా వెయిట్ చేస్తున్నారో స్టూడెంట్స్ కి, వాళ్ళకైతే 100% వీసా అయితే వస్తుంది. ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా కొద్దిగా పేషెన్సీతో అయితే ఉండండి. ఇంకో వీక్ లో అయితే మీకు 100% వీసా అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఇన్ని డేస్ వెయిట్ చేసినందుకు అయితే అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఎవరన్నా నెక్స్ట్ ఇంటెక్ కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటే కంపల్సరీ ఎస్విఎన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. మీ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోండి. బాబుకి వీసా రావడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? మా బాబుకి తొలిసారిగా తొలిసారిగా వచ్చింది కాబట్టి ఈసా తొలిసారి అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా రావాలనుకుంటే ఎస్విఎన్ ద్వారా కలవండి, మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. సో దత్తు నాయక్ గారికి అయితే మనం వీసా ఇవ్వడమే కాకుండా ఎయిర్పోర్ట్ రిసీవింగ్ అండ్ అకామిడేషన్ అండ్ పార్ట్ టైం జాబ్, సో ఇంకా రిజిస్ట్రేషన్ వర్క్స్ టోటల్ మేమే దగ్గరుండి అయితే చేయిస్తాము.
సో ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే మా కన్సల్టెన్సీని అయితే కాంటాక్ట్ అవ్వండి. అదే విధంగా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే ఎస్విఎన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. ఎవరైతే కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.